సార్ నెక్స్ట్ సంక్రాంతికి ఒక వరాలు ఇస్తున్నారే అని కొన్ని వార్తలు వింటున్నాం కొన్ని ఛానల్స్‌లో. ఏదైతే సూపర్ 6 ఏదైతే ఉన్నాయో, సో, ఉగాది కల్లా మొత్తం ఆర్టీసీకి రెడీగా చేస్తున్నా అన్నారు. ఇంకోటేంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాంగానే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గాని, ఇంకోటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో పాస్ పుస్తకాలు అయి మొత్తం తొలగించామనంటారు. ఏదైతే గతంలో ఏదైతే ఫిష్ మాస్‌కి 10,000 ఇచ్చేవారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 20,000 చొప్పున ఇస్తున్నారు. ఏదైతే ఆల్కహాల్ రేట్స్ అన్ని నాసిరకం మద్యం వీళ్ళందరూ అమ్ముతున్నారు. మేము మంచి మద్యం అమ్ముతున్నారు. ఇంకో ఏదైతే విద్యార్థులకు ఏదైతే ఉన్నాయో అకాడమిక్ ఇయర్‌కి, రేపొచ్చే అకాడమిక్ ఇయర్‌కి మొత్తం స్కాలర్‌షిప్స్ గాని, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ గాని మొత్తం ఇచ్చేస్తామన్నట్టుగానే పార్థసారథి గారు చెప్పారు. ఏదైతే రైతులకి ఇచ్చే ఏదైతే మనీ ఉన్నాయో, కేంద్రం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వాటితో పాటు మేము ఒకేసారి మీతో రిలీజ్ చేస్తాం, మీ అకౌంట్‌కే వేస్తామని పార్థసారథి గారు చెప్పడం జరిగింది. వరాలు ఇస్తున్నారు అన్నట్టుగానే కొన్ని ఛానల్స్‌లో మనం వింటున్నాం. దానికి మీరేమంటారు సార్? మనకి ఇక్కడ చందన బ్రదర్స్, బొమ్మల బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ డిస్కౌంట్లు పెడతారు చూడండి. అలా వీళ్ళకి ఒక సంవత్సరం డిస్కౌంట్ వచ్చింది. సార్, రైతు బంధు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తుంది. ఆన్ గోయింగ్ ప్రోగ్రామా కాదా? అమ్మ ఒడి ఆన్ గోయింగ్ ప్రోగ్రామా కాదా? సో మీరు ఎలాగా ఏది ఫిషరీ అంటే మత్స్యకారులకు సంబంధించింది వాళ్ళ హాలిడే అప్పుడు 10,000 ఇస్తారు. ఈ సంవత్సరంలో హాలిడే పీరియడ్కి ఏమైనా ఇచ్చారా? మీరు ఇవన్నీ నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్లో దానికి అలొకేషన్ చేయి, కేంద్ర ప్రభుత్వం రైతులకి ఏదైతే 10,000 ఇస్తారో దానికి 10,000 కల్పిస్తారు. అంటే ఈ సంవత్సరంకి ఎత్తేసినట్టే ఖరీఫ్ రబీ సీజన్కి. అలాగే అమ్మఒడి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇస్తామంటున్నారు. అంటే ఈ ఇయర్ మీరు ఇచ్చిన ప్రామిస్ ఎత్తిపోతల పథకమే. అంటే మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ ఇస్తా అన్నారు. నేను చెప్తాను ఇప్పుడు తల్లికి వందనం మార్చిలో ఎప్పుడు ఇస్తారు? మార్చిలో పిల్లలు ఎగ్జామ్స్ అయితే సెలవులే కదా. అంటే ఎప్పటికి అవుతుంది స్కూల్ ఓపెనింగ్? జూన్. అంటే జూన్కి ఇస్తారంటే ఈ సంవత్సరం జూన్లో కదా ప్రమాణ స్వీకారం చేశారు, ఎత్తేసినట్టే కదా. అలా మీరు ఉచిత బస్సు ఉదాహరణకి 100 రోజుల్లోనే కదండి గవర్నమెంట్ వచ్చిన కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఆ పథకాన్ని చూసి ఒక కమిటీని పంపించి చూపిస్తారంటే ఏడు చూపిస్తారు? టికెట్ లేకుండా ఆడపిల్ల ఎక్కింది లేదా బస్సు ఇలా చూస్తారా? ఎమ్మెల్యే మినిస్టర్లు అందరూ వెళ్ళి ఆల్రెడీ ఒక ఆన్గోయింగ్ ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్కి ఎన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాథమిక అంచనా ఉంది. కొత్తగా 250 నుంచి 500 బస్సులు కొనవలసి వస్తుంది. వీటికి సామర్థ్యాన్ని పెంచడానికి ఆల్రెడీ ఆర్టీసీ విలీనం అయి ఉంది కదా. అవును, గవర్నమెంట్ ఎంత బేర్ చేస్తుంది అన్న దాని మీద ఇప్పుడు తేర్కణాలు చేసుకుని వీళ్ళు చేసి పని ఏంటి ఉంటుందంటే, సిటీ బస్సులో చూడండి, మీరు ఉద్యోగం పాయింట్ మీ ఇల్లు ఎక్కడ ఆలవాళ్ళ నుంచి ఇక్కడికి రావడానికి ఒకసారి మీకు టికెట్ ప్రయాణం ఫ్రీ, ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి. సో దీంతో ఇచ్చే పథకమా? నాకు తెలిసి ఆ మెట్రో ప్రాజెక్టులు ఎప్పుడైతే ఆడవడం మొదలైందో, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఇంటర్వ్యూ ఒకసారి చూడండి ఎలక్షన్స్ ముందు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ అండ్ విడిపోయిన తెలంగాణ అండ్ కర్ణాటక ఒక ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ కింద ఉచిత బస్సు ఇస్తున్నారు. ఇలాంటివి ఎల్ఎన్టీ ప్రాజెక్ట్స్ లాంటివి జాతీయ ప్రాజెక్టులు కాబట్టి వాటికి విపరీతమైన డ్యామేజ్ జరుగుతుంది. ఆడపిల్లలందరూ ఫ్రీ బస్సు వస్తుంటే ఆల్వాళ్ళ నుంచి ట్రైన్ ఎక్కడం వస్తారు సార్ 40 రూపాయలు టికెట్ పెట్టుకుని. లేదు, రారు. సో ఆబ్వియస్గా ఇది మెట్రో ప్రాజెక్టులు లాంటివి అంటే ప్రైవేట్ సెక్టర్, అదాని అంబానీ లాంటి ఏదాన పెట్టడానికి, ఈవెన్ మెడికల్ కూడా నాకు తెలిసాడు అదాని గడికి అంబానీ గడికి ఏదాన పెట్టడానికి కార్యక్రమం ఉంటుంది. వాళ్ళు తినలేని వాళ్ళు కాదు, దేశంలో వాళ్ళిద్దరే కుబేర్లు అవ్వాలి, మిగిలిన అందరూ మట్టి కొట్టుకుపోవాలి. ఆ లాజిక్తోనే వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇవాళ ఇది కూడా ఉగాది తర్వాత అంటే అయితే గీత అయితే ఉగాదికే ఇంప్లిమెంట్ చేస్తాం కొత్త సంవత్సరం. అయితే గీత అయితే ఇప్పుడు ఎవరు ఉగాది దాకా రావుడు రాజు వాడికి మంత్రి వాడికి తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సార్. మా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.